అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక పొడి. వెల్కమ్ టు ప్రవళిక పొడి అఫీషియల్. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! ఈరోజు వీడియోలో మందు కన్నా కిక్కిచ్చే గరం గరం మసాలా టీ చేసి చూపించబోతున్నా. ఏంటి సమ్మర్‌లో కూల్‌గా ఏమైనా చేయాలి కానీ ఇలా మసాలా టీ చేస్తున్నా అని మీకు అనిపించే ఉంటది. టీ లవర్స్ కావాలి అంటే ఒక పూట తినటం మానేస్తారేమో కానీ టీ మాత్రం అస్సలు మిస్ అవ్వరు. టీ లవర్స్‌కి టైంతో, వెదర్‌తో అస్సలు పనే ఉండదు. అందుకే టీ లవర్స్ కోసమని ఈరోజు స్పెషల్‌గా గరం మసాలా టీ చేసి చూపించబోతున్నా. ముందుగా స్టవ్ మీద ఒక టీ జార్ పెట్టుకొని ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్‌లో పెట్టి పాలు నురగ వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్‌లోకి ఈ పాలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే టీ జార్‌ని స్టవ్ మీద పెట్టుకొని పాలు ఏ గ్లాస్‌తో వేసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్‌ని వేసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మసాలా టీ కోసమని ముందుగా ఇక్కడ నేను పొట్టు తీసి పెట్టుకున్న పెద్ద సైజులో ఉన్న అల్లాన్ని తీసుకొని దంచి బౌల్‌లో వేసుకున్నా. అలాగే ఒక చెక్క దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇది మరీ ఎక్కువగా వేయకూడదు. దీన్ని కూడా లైట్‌గా దంచి బౌల్‌లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 2 లవంగి తీసుకొని సేమ్ వీటిలాగా కొంచెం దంచి అదే బౌల్‌లో పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ అనేవి ఇలా బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మూడింటిని ఈ వాటర్‌లో వేసి రసం అన్నది వాటర్‌కి పట్టేటట్టుగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో టీ పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న టీ పొడిలో యాలకులు కూడా మిక్స్ అయి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నేను డైరెక్ట్‌గానే తీసుకోలేదు. యాలకులు మిక్స్ చేసిన టీ పొడినైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇలా కలుపుతూ టీ పొడి అన్నది ఈ వాటర్‌లో బాగా కలిసి కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు డికాషన్‌ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఒక 2 స్పూన్ల పంచదారని వేసుకోవాలి. మనం మసాలా టీ చేసుకున్నప్పుడు పంచదార మాత్రం కొంచెం తగ్గించే వేసుకోవాలి. అలా అయితే మసాలా టీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా పంచదార వేసాక ముందుగా మరిగించిన పాలని వేసుకోవాలి. వేసి ఒక 2-3 నిమిషాల వరకు ఇలా గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. అలా అయితే టీ పొడి మసాలా అన్నది పాలుకి బాగా పట్టి టీ అన్నది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా మరిగాక ఈ టీని స్ట్రైనర్‌తో ఒక గ్లాస్‌లోకి వడకట్టుకుంటే గరం గరం మసాలా టీ అన్నది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఎప్పటిలాగా కాకుండా ఇలా స్పెషల్‌గా ట్రై చేసి చూడండి. మసాలా టీకి ఫ్యాన్స్ అయిపోతారు. సో వీడియో చూశారు కదా! వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.